ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుకి భారీ ఊరట లభించింది. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ని సుప్రీంకోర్టు కొట్టి అవతల పడేసింది. యాక్చువల్ గా రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు వేరు, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు వేరు. ఇది ఒక ప్రైవేటు వ్యక్తి హరీష్ రావు మీద పెట్టిన కేసు. దీన్ని ప్రభుత్వం పర్సనల్ గా తీసుకొని సుప్రీంకోర్టు దాకా పోయి ఎట్లా భంగపడ్డదో ఈ వీడియోలో మనం ఒకసారి చూద్దాం. అంతేకాదు కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున ఫేమస్ లాయర్ సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించిన ఈ కేసుని సుప్రీంకోర్టు కొట్టేసింది. ఆ వివరాలు ఏందో ఈ వీడియోలో చూద్దాం. వీడియో కంప్లీట్ గా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సిద్దిపేటకు చెందిన గడ్డగోని చక్రధర్ గౌడ్ అనే ఒక వ్యక్తి, ఈయన సిద్దిపేటలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు, అట్లాగే ఏవో రకరకాల వ్యాపారాలు చేస్తున్నా అని చెప్పుకుంటాడు. వాస్తవానికి ఈయనకి ఏంటంటే రాజకీయంగా ఎదగాలని ఒక కోరిక. ఈయన రకరకాల పార్టీలు తిరుగుతూ ఎవరు టికెట్ ఇవ్వకపోయేసరికి బీఎస్పీ నుంచి లాస్ట్ ఎలక్షన్స్ లో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి నామినేషన్ వేసిండు. హరీష్ రావుకి ఎదురుగా నిలబడ్డాడు. కానీ హరీష్ రావు బలం ముందు అతను సరిపోలే. అంతేకాదు ఆ సిద్దిపేట ఏరియాలో ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్ అనే ఒక ఫౌండేషన్ స్థాపించి ఆయన రియల్ ఎస్టేట్ భూములు, ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు వీటన్నిటిని ఏదో ట్యాక్సులు తప్పించుకోవడానికి ఆ ఫౌండేషన్ ఏర్పాటు చేసి రైతులకు ఏదో సాయం చేస్తున్నట్టు నటించటోడు. సరే, అదంతా వేరే విషయం. సో ఎప్పుడైతే హరీష్ రావుకి ఎదురుగా నిలబడ్డాడో హరీష్ రావు బలం ముందు అతని బలం సరిపోలేదు, ఓడిపోయిండు. కానీ కసి, ఎట్లనన్నా హరీష్ రావుని ఎదుర్కోవాలనే కసి. అదే టైంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ పోయి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసరికి ఎక్కడ లేని బలం వచ్చింది చక్రధర్ గౌడ్కి. ఈ చక్రధర్ గౌడే హరీష్ రావు మీద ఈ కేసు పెట్టిండు. ఏమని కేసు పెట్టిండంటే, హరీష్ రావు నా ఫోన్లు ట్యాప్ చేయించిండు, నన్ను బెదిరించిండు. హరీష్ రావు తన టెక్నికల్ సిబ్బంది ద్వారా నా ఫోన్ ని ట్యాప్ చేయించిండు, ఆ ఫోన్ ట్యాపింగ్ల ద్వారా నన్ను బెదిరింపులకు గురి చేసిండు, నన్ను మానసికంగా హింసించిండు అని చెప్పి హైదరాబాద్ లో ఉన్న పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిండు. దాని మీద ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎందుకంటే అత్యుత్సాహం, హరీష్ రావుని ఎట్లా ఇబ్బంది పెట్టాలా అన్న ఉద్దేశంతో గవర్నమెంట్ ఉంది కాబట్టి ఈ కేసు రాగానే ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ నమోదైంది. వెనక ముందు చూడకుండా దానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా, ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం ఉందా అనేది లేకుండా ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ నమోదు చేసిర్రు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఎంక్వైరీ స్టార్ట్ అయింది. ఈ ఎంక్వైరీ స్టార్ట్ అయిన టైంలో హరీష్ రావు హైకోర్టుకి వెళ్ళిండు. దీంట్లో ఇది ఒక పనికిమాలిన కేసు, నన్ను ఇబ్బంది పెట్టడానికే దీన్ని పెట్టిర్రు, దీన్ని కొట్టేయండి అని చెప్పి ఇమీడియట్ గా హైకోర్టు ఆ కేసును కొట్టేసింది. ఇక్కడ సరైన ఆధారాలు లేవు, ఇది అసలు అంత సీన్ లేదు, ఈ కేసుకి ముందుకు పోయే అవకాశం లేదు అని చెప్పి కొట్టేసింది. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఆ స్పెషల్ లీవ్ పిటిషన్ నే సుప్రీంకోర్టు కూడా కొట్టిపడేసింది. వాస్తవానికి ఈ కేసు వేసింది చక్రధర్ గౌడ్. హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలినప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్లాల్సింది కూడా చక్రధర్ గౌడే. కానీ గవర్నమెంట్ అత్యుత్సాహంతో ముందుకెళ్ళింది. వాస్తవానికి గవర్నమెంట్ కి ఆ హక్కు ఉంది. ఎందుకంటే ఈ హైకోర్టు స్టే ఇవ్వడంతో ఈ గవర్నమెంట్ అంటే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా గవర్నమెంట్ తరఫునే కదా, అంటే పోలీసులు స్టార్ట్ చేసిన ఒక ఎంక్వైరీ అంతా అక్కడితో ఆగిపోయింది. సో గవర్నమెంట్కి వెళ్ళే అధికారం ఉంటుంది, వెళ్ళింది. కాకపోతే చాలా ప్రైవేట్ కేసుల్లో గవర్నమెంట్ ఇవన్నీ పట్టించుకోదు, అక్కడితో ఆపేస్తుంది. కానీ హరీష్ రావు కదా అవతల వ్యక్తి, తన ప్రత్యర్థిని రాజకీయంగా ఎదుర్కోవడం కోసం ఈ కేసును వాడుకోవచ్చు అని చెప్పి గవర్నమెంట్ కావాలనే సుప్రీంకోర్టు దాకా పోయింది. అయినా కూడా నిరాశ ఎదురైంది. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.